నంద్యాల పట్టణం సుంకులమ్మ వీధిలోని శ్రీ సుంకుల పరమేశ్వరి దేవస్థానం హుండీ లెక్కింపును ఆదివారం నిర్వహించారు. నంద్యాల సుంకులమ్మ వీధిలో ఉన్న శ్రీ సుంకుల పరమేశ్వరి దేవస్థానం హుండీ లెక్కింపు ఆదివారం నిర్వహించారు. దేవాలయం కమిటీ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ హుండీ తెరిచి లెక్కింపు ప్రారంభించారు. హుండీ లెక్కింపు ముగిసిన తర్వాత చైర్మన్ డాక్టర్ రవికృష్ణ, కార్యదర్శి చిమ్నా నాగన్న మాట్లాడుతూ హుండీ ఆదాయం 2,36,060 రూపాయలు వచ్చిందని దేవస్థానం బ్యాంక్ అకౌంట్లో జమ చేయడం జరుగుతుందని చెప్పారు. దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో ఉగాది, కార్తీక మాసం, శివరాత్రి ప్రత్యేక పూజలు, శ్రీరామనవమి రోజు సీతారామ కళ్యాణం మరియు గ్రామోత్సవం నిర్వహించామన్నారు. భవిష్యత్తులో నంద్యాల పట్టణంలోని సుంకులమ్మ భక్తుల సహాయ సహకారాలతో నూతన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. హుండీ లెక్కింపు కార్యక్రమంలో కార్యదర్శి చిన్న నాగన్న, ఉపాధ్యక్షులు గోపిశెట్టి వెంకట ప్రసాద్, ఎంచర్ల నరసింహారావు, సంయుక్త కార్యదర్శి బైక్గారి మురళి, కోశాధికారి బైక్గారి చిన్నప్రసాద్, కార్యవర్గ సభ్యులు బైక్గారి నాగమనోజ్, బైక్గారి సురేష్, ఓజా ప్రసాద్, ఓజా హరి, ఎం ప్రతాప్లు పాల్గొన్నారు. సుంకుల పరమేశ్వరి దేవస్థానంలో ఈరోజు కమిటీ ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు చేయడం జరుగుతోంది. ఇది నంద్యాలలో అతి పురాతనమైనటువంటి 100 సంవత్సరాలకు పైగా గ్రామదేవతగా నంద్యాలలో ఉన్నటువంటి మొట్టమొదటి సుంకుల పరమేశ్వరి దేవస్థానం ఇది. దీని అభివృద్ధి కోసం గత 2 సంవత్సరాలుగా కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఆలయంలో కానీ ఆలయానికి సంబంధించిన స్థలంలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇప్పుడు హుండీ లెక్కింపు ద్వారా వచ్చే ఆదాయం కూడా ఈ ఆలయ అభివృద్ధి కోసం వెచ్చించడం జరుగుతుంది. అదేవిధంగా నంద్యాలలో శ్రీ సుంకుల పరమేశ్వరి దేవస్థానం సుంకులమ్మ భక్తులు అశేషంగా ఉన్నారు. వారందరూ కూడా భవిష్యత్తులో ఈ ఆలయ అభివృద్ధి కోసం ఇంకా ఆలయానికి సంబంధించినటువంటి నిర్మాణ పనుల్లో కూడా సహకరించాలని భక్తులకు, దాతలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తుంది.